ఎలకుంటూ నీలా మోటో లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మామ. చూడంగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఏలే అనిపించిందా? రావణగాడు సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. వీడేంద్ర పాపం అమ్మాయిల రైట్స్ రావడం లేదనుకుంటా, అందుకని మొత్తం అమ్మాయిల రైట్సే రావాలని దేవుడికి దండం పెట్టుకుని పోతున్నాడు అనుకుంటా అని అనుకుంటూ ఉన్నారు కదా. మీరు అట్లా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. నేను అసలుకే అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్తంభాలకి కిలోమీటర్ దూరంలో ఉంటా. నేను ఎప్పుడు రైడ్కి పోయేటప్పుడు మా వారవసత్వానికి పెద్ద దిక్కైన మా తాత సొంటి సుబ్బారావు గారికి మొక్కుతూ ఉన్నా ఈ రోజు నా జోబులో మొత్తం డబ్బులు గలగలా ఆడిపోవాలని, అలాగే నాన్ స్టాప్ గా కత్తి లాంటి అమ్మాయిలు పడాలని, నాన్ స్టాప్ గా రైడ్స్ పడుతూనే ఉండాలని. రైడ్ అయితే పడింది, కస్టమర్ అయితే పికప్ చేసుకోవడానికి పోతూ ఉన్నా. ఈ రోజు మన టార్గెట్ వచ్చేసి 40 రైడ్స్ కంప్లీట్ చేయాలా. 40 రైడ్స్ కంప్లీట్ చేస్తే ఎంత మనీ వస్తాయి, 40 రైడ్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని అవర్స్ పట్టిద్ది, ఎంత పెట్రోల్ తాగిద్ది, ఇవన్నీ చూద్దాం. అర్థం కాల వచ్చేసండి. మేడం అయితే నర్స్ అనుకుంటా అనిపిస్తుంది. నువ్వు లైఫ్ లైన్. జల్దీ రండి మేడం, జల్దీ రండి, రన్నింగ్ చేయండి అవసరమైతే. ఫస్ట్ రైడ్ అయితే ఇదే అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే డ్రాప్. అసలుకే మేడం కూడా సన్నగా ఉంది. జస్ట్ 3 మినిట్స్ లో భూమి మీద నుంచి కాకుండా మేడాన్ని బైక్ మీద గాల్లో ఎగరేసుకుంటా తీసుకుపోయి వదిలిపెడతా. మళ్ళీ గాల్లో పోకుండా మెల్లగా రోడ్డు మీద పోతే ఈ రైడ్స్ నైట్ 1 దాకా చేయాల్సింది వచ్చింది. అందుకని ఈ రోజు ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ బైక్ అయితే గాల్లో లేపుకుంటూ పోతా. అప్పుడే జల్దీ రైడ్స్ కంప్లీట్ చేయవచ్చు. 73 కూర్చోండి, కూర్చోండి. ఈ రోజు ఎండకైతే నాకు చింతకాయ పులుసు కారిపోద్ది. ఈ ఎండకి 40 రైడ్స్ కొట్టాలంటే ఈ రోజు నాకు సావే. సమ్మర్ లో కాకుండా మిగతా టైంలో పెట్టుకున్న టార్గెట్ మంచిగుండిద్ది. నేనైతే ఏకంగా సమ్మర్ లో పెట్టుకున్న ఇటువంటి టార్గెట్ బైక్ మీద కూర్చుని నా 2 పిల్లలు కోతిముడ్డిలాగా ఎర్రగా మాడిపోయింది ఈ 40 రైడ్స్ కొట్టే లోపల. నర్సు మేడం రైడ్ అయితే విజయవంతంగా కంప్లీట్ చేశా. రైడ్ వచ్చేసి 36 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది. రైడ్ అయితే యాక్సెప్ట్ చేసి కస్టమర్ ని పికప్ చేసుకోవడానికి పోతూ ఉన్నా. మేడం పిలుస్తుంది, అక్కడ ఉంది మేడం అమ్మాయి అనుకుంటా. కామెడీ ఏంటంటే వరుసగా 3 రైడ్స్ చేసా, 3 రైడ్స్ అమ్మాయిలే పడ్డారు. ఆనందాలే కదరా జీవితం అంటే. మేడం నేనే వెళ్ళాను. కస్టమర్ మనకి ఇలా అడ్రస్ చెప్పారంటే ఇంకా మీరు సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు వాళ్ళు లొకేషన్ ఎగ్జాక్ట్ గా పెట్టలేదని. నాకు కూడా ఆమె చెప్పిన లొకేషన్ ఎక్కడో తెలియదు. ఇప్పుడు నాకు కూడా లొకేషన్ తెలియదు. నేను లొకేషన్ ఎగ్జాక్ట్ గా పెడితేనే తీసుకెళ్తా అని గొడవ వేసుకున్నాను అనుకో. ఆమె సీదా కస్టమర్ కేర్ కాల్ చేసిద్ది. అతను నాతో మిస్బిహేవ్ గా మాట్లాడుతున్నాడని అకౌంట్ మీద రిపోర్ట్ కొట్టించింది. తర్వాత అకౌంట్ ఏమో గాల్లో పెట్టెగిరినట్టు ఎగిరిద్ది. ఆ మూట మొత్తం నా మీద అతను నాకేమో ఫుల్ వతకపోతా ఉంది. నాకు ఎక్కడైనా లొకేషన్ ఎక్కడే చూపిస్తుంది. మీరు ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ పెట్టలేదా మీరు? నేను ఇక్కడ చర్చి దగ్గర ఉన్నా, ఈ గల్లీలో చర్చి దగ్గర ఉన్నా. పైనుంచి సన్మామ ఫైర్ దెబ్బకి కాయలకి చెమట పుడుతూ చచ్చిపోతూ ఉంటే పిల్లోడికి అయితే ఆ సంచి పట్టుకోవడం కూడా రావడం లేదు. ఆ సంచి మొత్తం నా మీదే దొబ్బుతూ ఉన్నాడు. నాకేమో ముందల కాయలు మొత్తం నలిగిపోతూ ఉన్నాయి. ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. ఫైర్ కదా, అలాగే ఉంటుంది మరి. మేడం గారు చెప్పిన లొకేషన్ వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ పోతూ ఉన్నా. వెనక కూర్చున్న బుడ్డాగాడికి కూడా వాళ్ళ ఇంటి లొకేషన్ వాడికి కూడా తెలియదంట. ఇంకా వేరే ఒక అతని అడ్రస్ అడిగితే నాకు తెలీదమ్మా. అందరి నోట్ల నుంచి అదే మాట వస్తూ ఉంది. నేను అటు ఇటు చేసి చిన్నగా అయితే కోడిపెట్ట దగ్గరికి అయితే కోడిపిల్లని అయితే వదిలిపెట్టా. ఈ కోడిపిల్ల తన తల్లిని చూసిన అమ్మట్లోనే సంతోషంతో తల్లి కోడిపెట్ట రెక్కల వెనకాల పోయి దాక్కుంది. లొకేషన్ ఎక్కడో పెట్టింది, మళ్ళీ అక్కడ నుంచి మొత్తం తిప్పుకుంటూ ఎత్తుక్కుంటూ వచ్చి డ్రాప్ చేసింది కాక టైం వేస్ట్ కాక అమౌంట్ ఏమో 52 రూపీస్ చూపించింది. ఆమె ఏమో 50 రూపీస్ ఇచ్చింది. నేనే మళ్ళీ 2 రూపీస్ లాస్, టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్. ఇంకా ఇటువంటి కస్టమర్స్ తరుగుతూ ఉంటారు. ఇంకా అడ్జస్ట్ కావాలా, ఇంకా తప్పదు. ఇంకా ఆమె ఏమో లేడీస్ అయిపోయింది. ఆయా లేడీస్ దగ్గర ఎక్కువ అమౌంట్ అడగాలంటే ఏమో నాకు సిగ్గా అసలుకే. బాయ్స్ అయితే అడిగామని నేను 60 రూపీస్ దాకా డిమాండ్ చేసేవాడిని కానీ లేడీస్ అయిపోయారా. మా లేడీస్ అయితే నాకు ఇది ఒక ప్రాబ్లం. మళ్ళీ మాట్లాడలేను, ఎక్కువ అడగలేను కూడా. ఇంకొక రైడ్ అయితే పడింది. ఇది 10వ రైడ్. కస్టమర్ని అయితే పికప్ చేసుకోవడానికి పోతూ ఉన్నా. డ్రాప్ వచ్చేసి 3 కిలోమీటర్స్. 33.
ఇందాక అలా లొకేషన్ దగ్గరకు పోయానో లేదు, ఎమ్మట్లను తిప్పు బండి తిప్పు అని చెప్పాడు. నేను కూడా తిప్పి ఎక్కించుకున్నా. ఇంకా మనోడైతే స్పీడ్ గా అంటూ ఉండు. నేనేమో ఏమనుకున్నానంటే ఇతనేమో ఆఫీస్కైనా ఎక్కడికైనా పోవాలేమో, ఏదో ఎమర్జెన్సీ పని ఉండిద్దని బండిని అయితే 80 స్పీడ్ లో గాల్లో లేపుకుంటూ తెచ్చిన. ఇక మనోడైతే వైన్ షాప్ లోపలికి దూరపడుతూ ఉన్నాడు. నేను ఆఫీస్ గానీ హాస్పిటల్ గానీ ఎక్స్పెక్ట్ చేసేలా గానీ ఇలా వైన్ షాప్ అనుకోవాలా. వైన్ షాప్ అని తెలిస్తే తాబేలు కంటే అద్దుమానంగా బండి నడిపేవాడినే. ఇంకా మనోడైతే లోపలపై తీర్థం అయితే పుంజుకుంటాడు. మనోడికి వైన్ షాప్ చూసినమ్మట్లోనే బాడీలో ఎక్కలేని హుషారు వచ్చింది. పిటి ఉషా లాగా వైన్ షాప్ లో ఉరుక్కుంటూ పోతూ ఉన్నాడు మన స్పోర్ట్స్ మ్యాన్. తీసావు కదరా, ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. శ్రీ వినాయక నగరం అంట. మీరు ఎక్కడి నుంచి వస్తారన్నా? నాకు ఐడియా లేదన్నా, ఇప్పుడు చెప్పేది చెప్పండి కష్ట. అయితే ఏం లేదు, మీకు ఫోన్ పే వేస్తా. అంటే నాకు కొంత బయటికి హెల్త్ బాగాలేదు, వేరే వచ్చి జరగదు. వైన్ షాప్ పోయి మందు తీసుకురావాలి, అందుకని బండి బుక్ చేసిన. ఓకే ఓకే వెళ్ళిపో అంతే. ఓకే క్యాన్సిల్ చేసుకోండి, తీసుకురాను. సరే ఓకే, అదే అందుకనే ఫస్ట్ అడుగుతున్నాను. ఓకే ఓకే సరే జర క్యాన్సిల్ చేయరా ప్లీజ్. నేను చేయను అన్న, మీరే చేసుకోవాలా? అయ్యో నాకు రాదన్నా, నేను ఇప్పుడు ఫస్ట్. నిన్ను ఒకసారి ఓపెన్ చేయండి, ర్యాపిడ్ ఓపెన్ చేయండి, నేను చెప్తా ఎలా క్యాన్సిల్ చేయాలి. నేను డబ్బులు ఎక్స్ట్రా ఇస్తాను. వద్దు నేను తేను, క్యాన్సిల్ చేసుకోండి. దగ్గర మీరు ఆడదాకా ఇళ్ళకి వచ్చారు, నేను బయటకు పోయించారా కానీ నాకు ఎంత బాగాలేకుంటే వేరే వాళ్ళ చుట్టాలు వచ్చారు, వాళ్ళ గురించి అని చెప్పి బుక్ చేసాను. ర్యాపిడ్ ఓపెన్ చేశారా? చేసాను. అక్కడ పేమెంట్ డీటెయిల్స్ కనబడుతుందా? ఒక్క నిమిషం, ర్యాపిడ్ ఓపెన్ చేస్తే మీరే వస్తుంది. అక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ అని బ్లాక్ కలర్లో ఒకటి కనిపించి చూడండి. కొంచెం పైకానండి, కనిపించిందా డీటెయిల్స్ అని? దాన్ని నొక్కేసాయి, దాని కింద క్యాన్సిల్ రైడ్ అని కనిపిస్తుంది చూడండి. చేంజింగ్ అది దాని కింద క్యాన్సిల్ రైడ్ అని ఉండిద్ది, అది నొక్కితే టిప్ డీటెయిల్స్ నొక్కితే. వద్దు నేను తేను. అది చేశారా? ఓకే. ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. ఇలాంటి రైడ్స్ అన్ని నా ఒక్కడికే వస్తాయా లేకపోతే రైడర్స్ అందరికీ వస్తాయా? మీకు కూడా ఇటువంటి రైడ్స్ వస్తే ఒకసారి కామెంట్ చేయండి మామ, నాకు కూడా తెలుస్తుంది. లేకపోతే నేను పుట్టడమే అమావాస్య రోజు నైట్ 1ంటికి దయ్యాలు దేవరా అనేటప్పుడు కొంపదీసి ఆ టయాన్ని పుట్టానేమో. ఇటువంటి లేకి లంగా నీచ్ కమిన్ రైడ్స్ మొత్తం నాకే వస్తాయి. ఒకలేమో షాప్ లోపల పోయి డైపర్లు తీసుకుని రామంటారు, ఇంకొకలేమో వైన్ షాప్ దగ్గర డ్రాప్ చేసే రైడ్స్ వస్తాయి, ఇంకొకలేమో వైన్ షాప్ లో నుంచి మందు తీసుకుని రమ్మని అంటారు. పెద్ద సమస్య వచ్చి పడింది మామా. లేకపోతే నేను డ్రింక్స్ సప్లై చేయడానికి ఒక యాప్ అయితే కనిపెట్టాను. ఫుడ్ కోసం యాప్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టింగ్ సర్వీసింగ్ యాప్స్ ఉన్నాయి, వెజిటేబుల్ తీసుకెళ్ళడానికి యాప్స్ ఉన్నాయి. ఈ మందు తీసుకెళ్ళడానికి యాప్ లేదు. మీరు అందరూ కొంచెం నాకు సపోర్ట్ చేస్తానంటే ఆ యాప్ అయితే నేను తీసుకొని వస్తా మామా. तुम ओपिनियन कमेंट में लिखो, सपोर्ट करता को नहीं करता को. ర్యాపిడోనే. ఓటీపీ 0766. థ్యాంక్ యూ. ఓలా స్కూటీనా అన్న? సర్వీసింగ్ ఇచ్చారా స్కూటీ? మంచిగానే ఉందన్న, తీసుకుందామని చూస్తున్నాను నేను కూడా ఓలా స్కూటీ, ఇలా ర్యాపిడో చేద్దామని. స్కూటీ మంచిగానే ఉందా? పాతదే బాగుంది, ఇప్పుడు కొత్తది ఇది బాలే. ఓకే. చాలా ఇష్యూ ఉంది, ఒకటి తీసుకుంటుండే బాలే వస్తుంది. ఓకే, అంటే రిపేర్స్ ఎక్కువ వస్తున్నాయి అన్న? ఆటోమేటిక్గా అయిపోతుంది అది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు పోతుందన్న? ఈ ర్యాపిడోకి అయితే తట్టుకోలేదనుకుంటా నాకు తెలిసిన వరకు అయితే. ఈ ర్యాపిడోకి తట్టుకోలేదనుకుంటా స్కూటీ, అంటే ఎక్కువ రిపేర్ సెంటర్లు కూడా తక్కువ కదా. ఇక్కడ సైనిక పూరి పోయినా ఒకటే ఉందనుకుంటా. రిపేర్ ఏం రాదు, సర్వీసింగ్ ఎక్కువ ఏమి ఉండదు, పాతదే కదా. వచ్చిన కొత్తలో తీసుకున్నాం మేము. ఓకే, దానివల్ల మాకు అసలు ఏం ఇష్యూ లేదు. ఇప్పుడు కొత్త తీసుకుంటారా వాళ్ళకి ఫుల్ ఇష్యూస్ వస్తున్నాయి. 1 year ప్లస్ అవుతుంది ఓకే. సర్వీసింగ్.
ఆహా, అంటే సర్వీసింగ్ ఏముంటుంది అన్న దానికి? ఆహా, ఓకే. బ్రేక్ ప్యాడ్ షాక్ అప్ పోయింది, అది ఇప్పుడు కొత్తగా వేస్తా అన్నాడు ఇన్సూరెన్స్. ఆహా, ఓకే. 1 వీక్ బండి పెట్టాను. 1 వీకా? ఓయమ్మా, అన్ని రోజులు అంటే ఎట్లా? ఏం అవ్వాలి. మన ఈ హైదరాబాద్లో ఏ మూలకు పోయానా మళ్ళీ రిటర్న్ రావచ్చు అనుకుంటా. అవును, రావచ్చు. ఇదైతే 20 రైడ్. కస్టమర్ని అయితే డ్రాప్ కూడా చేశా. అమౌంట్ వచ్చేసి 69 రూపీస్ అయ్యింది. కస్టమర్తో కాసేపు ముచ్చటేసినందుకు 1 రూపీ టిప్గా ఇచ్చాడు. ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. మీరు అనుకోవచ్చు నీకు ఎలక్ట్రిక్ బండి ఎందుకురా అని. ఈ బైక్కు పోసే పెట్రోల్తో ఒక మధ్యతరగతి ఫ్యామిలీని పోషించవచ్చు. ప్రతిరోజు పెట్రోల్ కుర్తి తాగినట్టు తాగుతుంది. ఇంకా కొన్ని రోజులుంటే నా రక్తం కూడా తాగుతుంది అని భయం వేస్తుంది. అదే ఎలక్ట్రిక్ స్కూటీ అయితే నేను మొత్తం చిన్న చిన్న రైడ్సే కొట్టేది. ఇక్కడే తిరుగుతా కాబట్టి ఛార్జింగ్ అయిపోతే ఎమ్మట్లోనే రూమ్కి వచ్చి పెట్టుకోవచ్చు అని కొనుక్కుందామా వద్దా అని చూస్తూ ఉన్నా. ఈ పల్సర్ బైక్ అమ్మేస్తే పీడా వదిలిద్ది. ఆ వచ్చిన డబ్బులతో ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకుందామా అని చూస్తూ ఉన్నా. క్లాప్స్ బా. ఇదైతే 32 రైడ్. డ్రాప్ వచ్చేసి 5 కిలోమీటర్స్. కస్టమర్ అయితే 10 రూపీస్ టిప్ కూడా పెట్టాడు. అమౌంట్లోనే యాక్సెప్ట్ చేసా. మళ్ళీ ఏరే రైడర్స్ యాక్సెప్ట్ చేస్తారని. మన కస్టమర్ అయితే చాలా చలాకీగా ఉన్నాడు. అన్ని పోయేదారిలో ఒకటి కొనుక్కుంటూ పోతూ ఉన్నాడు. మళ్ళీ బైక్ షోరూమ్ దగ్గర ఆపాడు. మళ్ళీ అక్కడ ఒక 10 నిమిషాలు బైక్ షోరూమ్ వాళ్ళతో ముచ్చట పెడుతూ ఉన్నాడు. మళ్ళీ అలా పోతూ ఉంటే ఒక ఆమె అయితే డమైల్ అనే స్కూటీ మీద నుంచి కింద పడింది. అతని ప్లేస్ లో నేను ఉండుంటే ఆమె స్కూటీని లేపకుండా ఆమె సంచుల్ని లేపేవాడిని. నాకు మనుషుల కంటే వస్తువులే చాలా ఇంపార్టెంట్. నీలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. చెప్పండి, ఓటీపీ చెప్పండి. 5233. ఏం చేస్తావు నువ్వు? హెచ్ఎన్సీలో పనిచేస్తా డ్రైవర్గా. హెచ్ఎన్సీ చెత్తబండి. చెత్తబండి. ఈ పేరు వచ్చిందా చేసి వచ్చిన వాయిపూర్లో. రైటా? రిపేర్ చేస్తావా? లేదు, చెత్త తీస్తాము. ఓకే ఓకే. డ్రైవింగ్ చెత్త స్ట్రైటా? పోతాపా ఇట్లా కూడా పోతుంది. ఏదో ఒకటి చెప్పాలని జరిగి. బండి మీ డబ్బులతో తీసుకుంటారా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిద్దా? ఇప్పుడు ప్రస్తుతానికి అంటే కూలి బండి కొట్టేదన్నా. అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు మీకు దీని మట్టి మనకి డైలీ 700 కూలి, మళ్ళా డబ్బాలు గిబ్బాలు ఏరుకుంటాము. పైన ఏమైనా ఎక్కువ చెత్త వస్తే పైసలు తీసుకుంటాము. మాకు 500 నుండి 1000 రూపాయలు డిమాండ్ చేసుకుంటాము. ఓకే. మీది మామూలుగా ఉంటుంది, జీతం ఇస్తారు. మాకు లాస్ట్ 10 రోజు పని చేసుకుంటాను అంతే. కాకపోతే అంటే మనం డ్రైవింగ్ చేస్తాము, అన్ని చూసింటాం కదా, మనకి చెప్తారు. కాలనీ చూసింటాం కదా. అవునవును. చూస్తే మనం డిమాండ్ చేయొచ్చు. రేటు చెప్పకుండా రేటు చెప్పాలంటే వాళ్ళకి సపరేట్ 2 రోజులు తీసుకెళ్ళా. అవును. ఒక ఇంటికి ఎంత తీసుకుంటారు మీరు? 100 రూపాయల నుండి 150, 200, 300 వరకు తీసుకుంటాం. అది షాపుని బట్టి. మనం ఏం పని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మామ. ఇప్పుడు సమాజానికి నువ్వు ఎంత కమాయిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇతనైతే మార్నింగ్ 7 to 10 వరకు వర్క్ చేస్తాడంట. 4 hours వర్క్ చేస్తాడు. 4 hours వర్క్ చేస్తే 700 వస్తాయంట. మళ్ళీ దానిపైన ప్లాస్టిక్ వస్తువులు అవి ఇవి తరుగుతూ ఉంటాయంట. మొత్తం మీద ఒక 1000 రూపీస్ వస్తాయంట. మళ్ళీ పండక్కి మావులు వస్తాయంట. మళ్ళీ 10 నుంచి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాం ఎందుకని మళ్ళీ ఏదో ఒక పనికి పోతూ ఉంటాడంట. ఎప్పుడు పక్కనోడి పనిని చూసి చులకన చేయకూడదు. ఇప్పుడు ఇతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కంటే ఎక్కువ కమాయిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా నువ్వు చేసే పని సిగ్గుపడకు. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని. రేపు నీకేమైనా అవుతే వాళ్ళు వచ్చి 1 రూపాయి కూడా పెట్టరు. ఎప్పటికైనా నీ దగ్గర 1 రూపాయి ఉంటేనే ఎవరైనా నీకు హాయ్ అని అంటారు. నీ దగ్గర 1 రూపాయి కూడా లేకపోతే నువ్వు హాయ్ చెప్పినా కూడా వీడు మన నుంచి ఏదో హెల్ప్ కోరుకుంటున్నాడు అని అనుకునే వాళ్ళే. మంచి వయసులోనే ఉన్నావుగా, బండి తీసుకోవచ్చుగా మరి. నేను కొత్తగా వచ్చినవా? ఈ బండ్ల మీద బాగా బతికిన వాళ్ళు ఉన్నారా? సంపాదించుకున్న వాళ్ళు? అవునా? కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసా. ఫుల్ టాలెంట్ వస్తుంది నాకు. ఈ పార్సల్ ఇచ్చిపోయి పోసుకోవాలి ఫస్ట్ అర్జెంటుగా. ఒక్క రేటు కోసం ఇంతసేపు వెయిటింగ్. టైం అయితే దగ్గర 9 కావడానికి వచ్చింది. 2 minutes తక్కువ. పార్సల్ ఇచ్చే లోపల 9 అయింది. అర్జెంట్ వస్తుంది మేడం, జల్దీ రండి. బిల్ అయితే 41 అయింది. 40 రూపీస్ ఇచ్చింది. రూపాయి లాస్ అనమాట మనమే. ఒకసారి ఎర్నింగ్స్ అయితే చూసుకోండి. 1596 రూపీస్. రైడ్స్ కూడా చూపిస్తా ఒక నిమిషం. రైడ్స్ 40 రైడ్స్. ఇన్సెంటివ్స్
మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. టైం లోపల కంప్లీట్ చేసేసా. ఇంకా రూమ్కి తవ్వ పెడతా. ఒళ్ళు మొత్తం 40 రేట్స్ కొట్టేటప్పుడు ఒళ్ళు మొత్తం గుల్ల అయిపోయింది నాకైతే. మళ్ళీ ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ పోవాలా. సావే ఇది మాత్రం ఖచ్చితంగా. పోయి రూమ్కి పోయి సత్తా మరి. పెట్రోల్ వచ్చేసి 300, మొత్తం పోగా 1300 మిగిలినాయి. పెట్రోల్ అంత తక్కువైందని అనుకోమాకండి, దాంట్లో 400 దాకా ఇన్సెంటివ్సే ఉన్నాయి. ఉంటా మరి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎంకరేజ్ చేయండి.